ఇండస్ట్రీలో ఏ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది తెలియాలి అంటే సోషల్ మీడియాను ఫాలో అయితే తెలిసిపోతుంది. అలాంటి ఇండస్ట్రీలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండటంతో బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య క్లాషెస్ వచ్చాయా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు? సోషల్ మీడియా వల్ల తెలిసింది ఏంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఎన్టీఆర్ తో రామ్ చరణ్ స్నేహం త్రిబుల్ తో మొదలైంది కాదు, అంతకు ముందు నుంచే ఉంది అనేది తెలుగు సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయమే. అందుకే త్రిబుల్ చిత్రం తెరపై అంత గొప్పగా వచ్చింది. తెలుగు సినిమాకు ఆస్కార్ సైతం తెచ్చిపెట్టింది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈసారి డ్రాగన్ అనే కొత్త చిత్రం గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. బర్త్డే రోజున బన్నీ కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. కానీ ఎన్టీఆర్ కు బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ నుంచి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు లేదు. దీంతో సహజంగానే రూమర్స్ మొదలవుతాయిగా. నిజానికి గత 2 ఏళ్లుగా ఎన్టీఆర్ కు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిందే లేదు. ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజున తనకి విషెస్ తెలియజేయలేదు. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా యాక్టివిటీ చూస్తే ఫ్రెండ్స్ మాత్రం బాండింగ్ అలాగే ఉందా, లేక ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా అనే డౌట్స్ వస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా పోస్టులను బట్టి వీరి ఫ్రెండ్షిప్ గురించి అప్పుడే డిసైడ్ కావడం కరెక్ట్ కాదని వీరిద్దరి సన్నిహితులుగా మెలిగేవారు చెబుతున్నమాట.